Subscribe to Color Frames. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో విధ్వంసం సృష్టిస్తున్న ఆస్ట్రేలియన్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు కొరకరాని కొయ్యిగా మారాడు. పోయిండు అనుకుంటే మళ్లీ వచ్చాడు. నిజానికి గత మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ గాయపడ్డాడు. దీంతో హెడ్ 4వ టెస్ట్ ఆడడం అనుమానంగా మారింది. గాయం తీవ్రత ఎక్కువైతే సిరీస్ మొత్తానికి దూరమవుతాడని అంతా భావించారు. అయితే సిరీస్ కాదు కదా, ఒక్క మ్యాచ్ ని కూడా వదిలిపెట్టనని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎంత గాయమైనా తాను టీమిండియాతో తగ్గేదేలే అన్నట్లుగా నేను రెడీ అంటూ ప్రకటించాడు. దీంతో టీమిండియా బౌలింగ్ దళం మరోసారి హెడ్ ని అవుట్ చేసేందుకు చెమటోడ్చక తప్పేలా లేదు. ఈ సిరీస్ లో హెడ్ దూకుడు టీమిండియాను కలవరపెడుతోంది. ఎలాగైనా గెలవాలన్న టీమిండియా ఆశలను దెబ్బ కొడుతున్నాడు. 3వ టెస్ట్ డ్రా అయినప్పటికీ ఆ మ్యాచ్ లో హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో సరిపెట్టకపోగా డబుల్ ధమాకా వైపుగా దూసుకు వెళుతున్న హెడ్ దూకుడికి బుమ్రా కళ్లం వేశాడు. అంతకు ముందు సెంచరీతో మంచి దూకుడు మీదున్న స్మిత్ ని సైతం బుమ్రా అవుట్ చేసి టీమిండియాను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లాడు. అయితే డిసెంబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా 4వ మ్యాచ్ జరగనుంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్ కు హెడ్ అందుబాటులోకి రావడం టీమిండియాను కలవరపెడుతోంది. 3వ టెస్టులో 152 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. 4వ మ్యాచ్ లో కూడా హెడ్ దూకుడు కొనసాగిస్తే సిరీస్ పై ఆశలు వదులుకోవాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి బాక్సింగ్ డే టెస్టులోనైనా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కంగారులకు దడ పుట్టిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బోర్డర్ గవస్కర్ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేశాయి. అటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు చేరుకోవాలంటే టీమిండియా ఎలాగైనా మిగిలిన 2 టెస్ట్ మ్యాచ్లను గెలవాలి. సో కీలకంగా మారిన 4వ మ్యాచ్ లో టీమిండియా సమిష్టిగా రాణించి ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టాలని కోరుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.